జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డు వ్యవహారంపై స్పందించే సమయం లేదా అంటూ ఉదయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు ఎంపీ ఉదయ్. పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవట్లేదు. పార్లమెంటు సెగ్మెంట్లో ఎమ్మెల్యేలతో తరచూ విభేదాలు చోటు చేసుకున్నట్లుగా సమాచారం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కూడా విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విదేశాల్లో ఎక్కువ కాలం గడుపుతున్నట్లుగా ఎంపీ ఉదయ్పై ఒక ప్రచారం అయితే ఉంది. వ్యాపారాలు, వ్యక్తిగత పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నారు తంగెళ్ల ఉదయ్. పార్టీ కమిటీలు నిర్మాణంపై దృష్టి పెట్టట్లేదు ఎంపీ ఉదయ్ అనేటువంటి సమాచారం. దీనికి సంబంధించి జనసేన నేతలు కూడా కీలకంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తంగెళ్ల ఉదయ్ అంశానికి సంబంధించి గతంలో వచ్చినటువంటి విమర్శలు, వివాదాలు తన నియోజకవర్గమే తప్ప తన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలు అంటే ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించి కానీ పార్టీ నాయకులతో ఉండేటువంటి పరిస్థితి కానీ ఇతరత్ర దేని మీద దృష్టి పెట్టడం లేదు అనేటువంటి విమర్శలు ఉన్నటువంటి వారితో కూడా విభేదాలు చోటు చేసుకోవడం ఏంటి, ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గట్టిగా మందలించినట్టుగా తెలుస్తోంది. మురళి, కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ వ్యవహారంపై, టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ వ్యవహారంపై జనసేన అధినేత ఇప్పటికే పలుమార్లు సీరియస్ అయ్యారని సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ శాతం ఇతర దేశాల్లో ఉంటున్నారు, కాకినాడ పార్లమెంట్ పరిధిలో అందుబాటులో ఉండరు. ఆయన ప్రస్తుతం పిఠాపురం, ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేదు. కేవలం వన్ మ్యాన్ ఆర్మీగా నియోజకవర్గాన్ని నడపడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ 5 మందితో కమిటీ వేశారు. ఆ కమిటీ వ్యవహారాలు కూడా పెద్దగా తంగెళ్ల ఉదయ్ పట్టించుకోలేదు. నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు. దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు. అందులో జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కూడా తీవ్ర విభేదాలు ఉన్నాయి. మరోపక్క ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న కేవలం పిఠాపురంలో మాత్రం అడపాదడపా పర్యటించిన ఉదయ్ ప్రస్తుతానికైతే ఆయన అందుబాటులో లేరు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీతో మీటింగ్ పెడితే మీటింగ్ హాజరయ్యారు. మీటింగ్ లో కూడా నీకు ఇతర దేశాలు తిరగడానికి టైం ఉంటుంది, ఇతర దేశాల్లో ఎంజాయ్ చేసేదానికి టైం ఉంటుంది. లడ్డు అంశం పైన నా పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలందరూ విమర్శలు కురిపిస్తున్నా ఏదైతే తిరిగి ఈ కౌంటర్ ఇవ్వడానికి కూడా నీకు సమయం లేదా అంటూ నేరుగా ఇటు నాగబాబును అటు తంగెళ్ల ఉదయన్ని తీవ్రంగా మందలించారు. ఏదైతే నాగబాబును మందలించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనబడింది. ఆయన నేరుగా వైసీపీ హిందూ ద్రోహి అని రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక ట్విట్టర్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా తంగెళ్ల ఉదయ్లో ఎలాంటి మార్పు రాలేదు. నేరుగా అధినేత జోక్యం చేసుకున్నా కూడా ఆయన పార్టీ కార్యక్రమాల పైన కానీ, పార్టీ బలోపేతం మీద కానీ, పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి మీటింగ్ల పైన ఎలాంటి దృష్టి పెట్టలేదు. అటు పిఠాపురం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని గాలిలోకి వచ్చారు. ఆ పార్లమెంట్ సభ్యుల్లో ఉన్న మిగిలిన 6 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఎలాంటి సఖ్యత లేదు. వరుసగా విభేదాలతో తరచూ వార్తల్లో ఉండే ఉదయ్ ఇతర దేశాల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారనే విమర్శలతో పవన్ కళ్యాణ్ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ఉదయ్లో ఎలాంటి మార్పు రాలేదని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, గతంలో ఏదైతే తాను పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకున్న పరిస్థితిలో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈయనకు కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఆయన తన వ్యవహార శైలిని కానీ తన పద్ధతిని కానీ మార్చుకోలేదంటే నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అంటే దీనికి సంబంధించి పర్టికులర్గా చెప్తున్నది ఏంటి అని అంటే పిఠాపురానికి సంబంధించి కూడా ఆయన గట్టిగా పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ కంప్లైంట్ చేయటం జరుగుతోంది ఉదయం మీద అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ కదా. దీన్ని ఎలా చూడాలంటే పరిపాలనా అంశాలకు సంబంధించి పట్టించుకోవట్లేదంటే ఒకటి, కానీ పార్టీకి సంబంధించి కూడా మిగతా వారితో నీకు విభేదాలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా కీలకంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది కదా కిరణ్. దీన్ని ఎలా చూడాలంటారు అసలు ఈ కోణాన్ని? మురళి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో 2 జనసేన ఎమ్మెల్యేలు, మిగిలిన 5 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో పిఠాపురం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ ఉన్నారు. పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇటు వరుసగా నియోజకవర్గాలను మనం గమనించినప్పుడు ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో 5 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమి నేతలతో ఎలాంటి సఖ్యత లేదు. ఆ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఎలాంటి చర్చలు జరపలేదు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం మీద కానీ నేతలతో కానీ ఎలాంటి సఖ్యత లేదు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, మరో బీజేపీ కానీ ఎప్పటికప్పుడు కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటది, క్షేత్రస్థాయిలో కలిసి వెళ్ళాలి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతలు కలిసి వెళ్ళాలి, జనసేన ఎంపీ ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యేలు కలిసిపోవాలంటూ టీడీపీ అధిష్టానం నేరుగా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇటు ఉదయ్లో కానీ అటు
టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి మార్పు లేదు. క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఏదైతే ఒక పిఠాపురం అంశం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో కూడా పార్టీకి సంబంధించిన అంశాలపైన ఎలాంటి దృష్టి పెట్టలేదు, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టలేదని ఇప్పటికే ఒక విమర్శ ఉంది. అయితే అక్కడ ఓ 5 మెన్ కమిటీని ఏకంగా పవన్ కళ్యాణ్ నియమించారు. పవన్ కళ్యాణ్ 5 మెన్ కమిటీని చూసినప్పుడు 5 మెన్ కమిటీలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, ఓదూరి కిషోర్ ఈ 5 మెన్ కమిటీని నియమించినారు. ఈ 5 మెన్ కమిటీని నియమించిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలతో కానీ, బూత్ కు సంబంధించిన గ్రామస్థాయి కమిటీలతో కానీ ఎలాంటి మీటింగ్లు జరపలేదు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయలేదని ఇప్పటికే జనసేనకు సంబంధించిన 5 మెన్ కమిటీ పైన విమర్శలున్నాయి. ఇటు నేరుగా పవన్ కళ్యాణ్ కూడా ఆయా నేతలతో తరచూ సమావేశం అవుతున్నా నియోజకవర్గంలో పార్టీ పటిష్టకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నేరుగా ఆయన ప్రశ్నించిన సందర్భం ఉంది. ఇక్కడ ప్రధానంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో 5 మంది ఎమ్మెల్యేలు ఉండడం, 5 మందితో ఆయన సఖ్యత లేకపోవడం, వరుసగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, నేరుగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మాకు ఆ ఎంపీతో మాకు పొసగడం లేదు, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వరు, కేవలం తనకు నచ్చిన వారికే నిధులు ఇస్తారంటూ ఇప్పటికే విమర్శలున్నాయి. ఆయన కేవలం పిఠాపురానికి ఎంపీ, కాకినాడ పార్లమెంట్ కి ఎంపీ కాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే 10 మంది ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ కూడా ఇటు కూటమిలో సఖ్యత లేకపోవడం, ఇటు నేరుగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ఇప్పటికి కూడా తంగెళ్ల ఉదయలో ఎలాంటి మార్పు రాలేదనే అంశం ప్రధానంగా చర్చ నడుస్తుంది. అదే కాకుండా సెల్ఫ్ ప్రమోషన్ ఇక్కడ ప్రధానంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉండేది తక్కువ, ఎక్కువ కాలం విదేశాల్లో ఉండడమే కాకుండా ఆయన తన సెల్ఫ్ ప్రమోషన్ ఏదైతే తన వీడియో తనకు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ అకౌంట్స్ కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ లో కానీ అంటే అందరి విషయం కిరణ్ అందరి విషయం కూడా తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ చివరికి నాగబాబు విషయంలో కూడా ఆయన సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఎందువల్ల అంటే ఇటు టీడీపీ ఆధిపత్యం ఉంది కాబట్టి మేము ఏమీ చేయలేకపోతున్నాం, ఏమీ మాట్లాడలేకపోతున్నాం, ఎవరితో ఏమీ సమన్వయం చేసుకోలేకపోతున్నాం, మేమే కామ్గా ఉంటున్నాం, మిమ్మల్ని చూసి ఆగుతున్నామని తిరిగి వారు రిప్లై ఇచ్చినప్పుడు కూడా దానికి కూడా పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదని కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టడం కానీ డిస్కషన్ ఇది కూడా నడుస్తుంది కదా, ప్రచారం నడుస్తుంది. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో ఒక అంశాన్ని మనం స్పష్టంగా గమనించాలి. గత 2 సంవత్సరాలుగా ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దాదాపు 19 నెలలు కంప్లీట్ అయింది. ఈ 19 నెలల వ్యవహారం కూడా మనం గమనించినప్పుడు అధిష్టానాలు ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, బీజేపీ అధిష్టానం కావచ్చు, మేము కలిసి ఉన్నాం, కలిసి ఉంటే మాత్రమే జగన్ అడ్డుకోగలం, కలిసి ఉంటేనే అధికారంలోకి రాగలం అనే ఒక పద్ధతిలో కొనసాగుతా ఉన్నారు. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో అదే పద్ధతి, అదే సమన్వయం క్షేత్రస్థాయిలో కొరబడింది. ఎందుకంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నాయకులకు ప్రాధాన్యత దక్కలేదు, టీడీపీ ఇన్ఛార్జీలకు ప్రాధాన్యత దక్కలేదు, నామినేటెడ్ పదవులు దక్కలేదు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పరిస్థితి అలాగే ఉంది, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 2 పార్టీల పరిస్థితి, అటు టీడీపీ ఇటు జనసేన పరిస్థితి. క్షేత్రస్థాయిలో సమన్వయం లేదు. పదవుల విషయంలో కానీ, అభివృద్ధి పనుల విషయంలో కానీ, నామినేటెడ్ పదవుల అంశంలో కానీ 3 పార్టీల మధ్య సమన్వయం లేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం లేదని పలుమార్లు 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఈ ఆదేశాలు జారీ చేసిన క్షేత్రస్థాయిలో సమన్వయం జరగడం లేదు. ఇప్పటికీ విభేదాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో భాగంగా తాము కలిసి ఉంటే గెలుస్తామనే ఒక భ్రమలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉందని కూటమి ప్రభుత్వం ఉందని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా తాము నిన్న మనము ఏదైతే తిరుమల లడ్డు అంశం కూడా మనం గమనించినప్పుడు నేతలందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక అభద్రతా భావంలో ఉందా ప్రభుత్వం అనేలాగా అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న విమర్శలు తంగెళ్ల ఉదయ్ కాకినాడ ఎంపీ కాదు, ఆయన కేవలం పిఠాపురానికి మాత్రమే ఎంపీ, ఆయన నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. ఏదైతే వ్యాపారవేత్తలను, ఏదైతే ఇతర దేశాల్లో ఉండే నేతలను ఎన్నుకుంటే ఇలాగే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ కూటమి మధ్య సమన్వయం లేకపోవడం, క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, 3 పార్టీల మధ్య అంతరం ఉండడం, కేవలం అధిష్టానాల మధ్య సక్కతి ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయనే ఒక విమర్శ అయితే రాజకీయంగా వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తంగెళ్ల ఉదయ్ తీరుకు సంబంధించి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పర్టికులర్గా దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్, లడ్డూ వ్యవహారంపై స్పందించేటువంటి సమయం లేదా అంటూ కూడా ఉదయ్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నట్లుగా ఎంపీ ఉదయ్ తీరైతే ఉంది. పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలతో కూడా తరచూ విభేదాలు, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో విభేదాలన్నీ కూడా దీనికి సంబంధించి జోరుగా చర్చకైతే వస్తున్నాయి. విదేశాల్లో ఎక్కువ కాలం గడుపుతున్నారు
ఎంపీ ఉదయ్ వ్యాపారాలు వ్యక్తిగత పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది.